బ్యాక్ టు న్యూస్. తెలంగాణలోని గ్రూప్ 1 సమస్య మళ్లీ మొదటికొచ్చింది. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ మార్కుల జాబితాలను హైకోర్టు రద్దు చేసింది. మళ్లీ మూల్యాంకనం చేయాలన్నది ధర్మాసనం ఆదేశం. దీంతో గ్రూప్ 1 పై రాజకీయ దుమారం మొదలైంది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. మళ్లీ మొదటికొచ్చిన గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ మార్కుల జాబితా రద్దు. గ్రూప్ 1 పై ముందుకెలా వెళ్తారు? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి గ్రూప్ నియామకాల ప్రయత్నాలకు గ్రహణాలు వీడడం లేదు. చివరి దశకు వచ్చిన ప్రక్రియ సైతం ఆగిపోతోంది. తాజాగా గ్రూప్ 1 మూల్యాంకనం ర్యాంకింగ్ లిస్టుపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ ఏడాది మార్చి 10న ఇచ్చిన ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ మార్కుల జాబితాను రద్దు చేసింది. మళ్లీ రీవాల్యుయేషన్ చేయాలని చెబుతూ ఇందుకు 8 నెలల గడువు ఇచ్చింది హైకోర్టు. రీవాల్యుయేషన్ సాధ్యం కాని పక్షంలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు రద్దు చేయాల్సి వస్తుందన్నది తీర్పు. గ్రూప్ 1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ కొందరు పిటిషన్ వేశారు. అయితే ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తయి ఉత్తర్వుల దశలో ఉన్న పరీక్షల రద్దు వద్దంటూ ఎంపికైన అభ్యర్థులు మరికొందరు వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. వీటిపై జూలై 7న వాదనలు పూర్తి కావడంతో తాజాగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇవాళనే ఒక డీటెయిల్డ్ తీర్పు వచ్చింది. జూలైలో డీటెయిల్ గా వాగ్వివాదాలు జరిగిన తర్వాత డీటెయిల్డ్ జడ్జ్మెంట్ ద్వారా ద జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ యాజ్ వెల్ యాజ్ ద ఎలక్షన్ లిస్ట్ దాన్ని సెట్ అసైడ్ చేస్తూ రీవాల్యుయేషన్ కి డైరెక్షన్స్ ఇచ్చారు. ఈ రీవాల్యుయేషన్ 8 months లోగా కంప్లీట్ చేయాలి. అది కాని పక్షాన ద గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ is to be cancelled or rather it stands cancelled. All the candidates who passed in the preliminary examinations వాళ్ళ కోసము రీ-ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవాళ ఇచ్చిన జడ్జ్మెంట్ సారాంశం అది. ఈ తీర్పు తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ భగ్గుమంది. తెలంగాణ యువతకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి తీర్పుగా పేర్కొన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ సైతం ఈ తీర్పును రేవంత్ ప్రభుత్వానికి గుణపాఠంగా తెలిపారు. గ్రూప్ 1 అభ్యర్థులు లేవనెత్తిన అంశాలను పట్టించుకోకుండా అణచివేతకు పాల్పడ్డారని విమర్శించారు. గ్రూప్ 1 ఉద్యోగాలు కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ రోజు 500 ఉద్యోగాలతో ఒక నోటిఫికేషన్ ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్ రద్దు చేసి దానికి మరొక 63 పోస్టులు జోడించి రిక్రూట్మెంట్ అని చెప్పి ఎగ్జామ్ పెట్టినారు. వరుసగా రూల్ నెంబర్లు ఉన్న వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయి. ఇవాల్యుయేషన్లో కూడా ఏదో ఖచ్చితంగా కుంభకోణం జరిగింది. కోర్టును ఆశ్రయించిన విద్యార్థులకి నిరుద్యోగులకి ఇవాళ కోర్టు ఒక శుభవార్త చెప్పింది. మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా పెద్దలు ఈ కుంభకోణంలో భాగమైనారా? అందుకే ఒక జ్యుడిషియల్ కమిషన్ వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అసెంబ్లీని ప్రత్యేకంగా 2 రోజుల పాటు సమావేశానికి పిలవండి. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ చర్చకు అసెంబ్లీకి తప్పకుండా మీరు పిలవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్రూప్ 1 పై హైకోర్టు తీర్పును గౌరవిస్తామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తీర్పును పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏదైతే కోర్టు ఆర్డర్ ఇచ్చిందో వాటిని కోర్టు ఆర్డర్కు అనుగుణంగా రీవాల్యుయేషన్ రీవెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. సో హ్యాడ్ అవాయిడ్ బై ది లా. కోర్టు మనం పాటించాలి కదా. మరి గ్రూప్ 1 ఎప్పుడు వచ్చేది ఉండే 10 సంవత్సరాల క్రితం. సో ఇవన్నీ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి గ్రూప్ 1 నియామకాల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయింది. నియామకాలు పెండింగ్లో ఉన్నాయి. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేయాలనే ఆలోచనలో టీజీపీఎస్సీ ఉంది. ఇక గ్రూప్ 1 చరిత్ర చూస్తే 2022లో 503 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ తొలిసారి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చింది. అదే ఏడాది అక్టోబర్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించినా పేపరు లీకేజీతో పరీక్ష రద్దయింది. 2023 జూన్లో మరోసారి ఎగ్జామ్ పెట్టినా కొందరు అభ్యర్థులు హైకోర్టు తలుపు తట్టడంతో పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇంతలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో 2024 ఫిబ్రవరిలో పోస్టులు 563కు పెంచి కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చింది. అన్ని దశలు దాటుకుని ఏడాది మార్చిలో మెయిన్స్ తుది ఫలితాలు ఇచ్చింది. అయితే వాల్యుయేషన్లో అవకతవకలు జరిగాయని కోర్టుకు వెళ్లడంతో తాజాగా తీర్పు వచ్చింది. మొత్తానికి అది కేసీఆర్ ప్రభుత్వమైనా ఇటు రేవంత్ రెడ్డి సర్కారైనా గ్రూప్ 1 సంకటంగా మారిపోయింది.